మీరు సంబంధాలకు విలువనిస్తే, చుట్టూ ఉన్న వారి పట్ల మీకు శ్రద్ధ ఉంటే, మొట్టమొదటి పనేమిటంటే మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారు చేసుకోవాలి. ప్రజలు మీతో ఉండడాన్ని ఆస్వాదించేలా మీరు ప్రేమించే వాళ్ళ కోసం ఆ మాత్రం చేయాలి, అవునా? ఇది చేయకపోతే ఈ ప్రేమ వ్యవహారం అంతా ఉత్త మాటలే. మీకు కావలసిందల్లా వాళ్ళని జ్యూసర్లో వేసి వాళ్ళ నుంచి రసం పిండడమే. చాలామంది ఈ పరిస్థితిని సృష్టిస్తారు. ఒకరు లేకుండా ఇంకొకరు ఉండలేరు. అలా అని ఒకరితో ఒకరు కలిసి ఉండలేరు. You put them. వాళ్లను కలిపి ఉంచితే గొడవ పడతారు. విడదీస్తే ఒకరి కోసం ఒకరు చచ్చిపోతారు. సరే అని కలిపారంటే 24 గంటల్లోనే మళ్ళీ జీవితంలో కొన్ని అంశాలు నెరవేరడానికి ప్రకృతి మనపై కొన్ని ఉపాయాలు పన్నింది. తెలుసా? ఒక రకంగా మీ మేధస్సు హైజాక్ చేయబడింది. కొన్ని హార్మోన్లతో రసాయనికంగా మిమ్మల్ని విషపూరితం చేసింది. కాబట్టి ఎక్కడో ఈ రసాయనిక విష ప్రభావం ఈ వ్యక్తి లేకుండా నేను ఉండలేను అనిపించేలా చేస్తుంది. కానీ అది నిజం కాదు. పరిపూర్ణత అనేది మీరు వెతకాల్సిన విషయం కాదు. ఈ జీవమే ఒక పరిపూర్ణమైన జీవం. ఇదేమిటో మీరు గ్రహించలేదు కాబట్టి పరిపూర్ణత మరెక్కడో దొరుకుతుందని అనుకుంటారు. ఇక జీవితంలోని రసం ఇంకెవరిలోనో ఉందని మీరు అనుకున్న క్షణం వాళ్ళని జ్యూసర్లో పెట్టాలనుకుంటారు. అలా ఎవరినైనా జ్యూసర్లో పెట్టినప్పుడు వాళ్ళు బాధపడతారు. ప్రతిరోజు వాళ్లలోంచి ఎలాగోలా జీవాన్ని రసాన్ని పిండాలనుకోవడం అదో భయంకరమైన ప్రక్రియ. ఇది తప్పొప్పుల ప్రశ్నే కాదు. ఏమిటంటే జీవితం చాలా పరిమితంగా దయనీయంగా మారుతుంది. కేవలం మీరు మరొకరి నుండి ఏదో రాబట్టాలని, ఆ మరొకరు మీ నుండి ఏదో రాబట్టాలని చూస్తుంటారు. కాబట్టి మీరు ఇంకో వ్యక్తిని తాకడానికి ముందు దీని విషయంలో ఏదైనా చెయ్యండి. ఇది చాలా ముఖ్యం. మీకు ఆ మనిషి పట్ల ఏ కాస్త శ్రద్ధ, పట్టింపు ఉన్నా వాళ్ల వైపు కన్నెత్తి చూసే ముందు దీని మీద తగినంత పని చేసుకోవాలి, అవునా?